గుడ్ మార్నింగ్ సార్. 2 వైర్లు తీసుకొని జాయిన్ చేద్దాము. ఇవన్నీ ఇలా బయటకు వచ్చేస్తున్నాయి. దీన్ని ఏం చేయొచ్చు జాయిన్ చేయాలంటే? సార్ చిక్కిరి బిక్కిరిగా ఉన్నా సార్. చిక్కిరి బిక్కిరిగా ఉందా సార్? దీన్ని ఏం చేయొచ్చు మామూలుగా అయితే? సార్ జాయిన్ చేసి బయటకు వచ్చేస్తాను. జాయిన్ చేస్తే బయటకు వస్తాయా? వెళ్ళి కూర్చో. దీని ఏమన్నా అవునా? అవును సార్. సార్ అవి బయటికి రాకుండా క్యామ్ లేదు సార్. బయటకు రాకుండా వదిలే ఉపాయం ఏమైనా ఉందా? అంతేనా మీరు అడిగింది? ఉన్నాయా? సోల్డరింగ్ అనే ఒక ప్రక్రియ ఉంది. సోల్డరింగ్ అంటే ఏంటి? వెరీ గుడ్. ఇప్పుడు ఈ వైర్లు ఏవైతే ఈ విధంగా వచ్చినాయో వీటన్నిటిని ఒక తాడు మీద తీసుకొని జాయిన్ చేయడానికి, జాయింట్లు ఎలా అయితే ఉన్నాయో ఎలక్ట్రానిక్స్లో జాయిన్ చేయడానికి సోల్డరింగ్ ప్రాసెస్ అని ఒకటి ఉంది. ఏముంది? సోల్డరింగ్ ప్రాసెస్ అనేది ఉంది. తెలుసుకుందాం వాటి గురించి. సోల్డరింగ్కి ఏమేమి కావాలి? వెరీ వెరీ గుడ్ ప్రశ్న. సోల్డరింగ్కి ముఖ్యంగా కావాల్సింది సోల్డరింగ్ రాడ్. ఏంటిది? సోల్డరింగ్ రాడ్. నెక్స్ట్ లెడ్. నెక్స్ట్ ఏంది? లెడ్. నెక్స్ట్ పేస్ట్. ఏంది నెక్స్ట్? పేస్ట్. జాయిన్ చేయాల్సినటువంటి వైర్లు. తర్వాత ఎలక్ట్రీషియన్ నైఫ్. ఎలక్ట్రీషియన్ నైఫ్ ఎందుకంటే దీంట్లో ఈ విధంగా మనం గీకినట్లయితే దీంట్లో రస్ట్ ఉంటుంది కదా. చేద్దామా సోల్డరింగ్? చేద్దాం సార్. చూపిస్తాను. ఇది సోల్డరింగ్ స్టాండ్ ఉండాలి. ఏముండాలి? సోల్డరింగ్ స్టాండ్. ఈ సోల్డరింగ్ రాడ్ పెట్టుకోవడానికి. ఈ సోల్డరింగ్ రాడ్ పనిచేస్తుందో లేదో చూద్దామంటే చూద్దామా? చూద్దాం సార్. పనిచేస్తుందా? పనిచేస్తుంది సార్. బల్బ్ వెలుగుతుందంటే పనిచేస్తున్నట్లయితే కడదా ఇక్కడ. ఇక్కడ ఈ సోల్డరింగ్ రాడ్లో దీన్ని ఏమంటారంటే దీన్ని సోల్డరింగ్ టిప్ అంటారు. ఏమంటారు దీన్ని? సోల్డరింగ్ టిప్. ఈ సోల్డరింగ్ టిప్ అంటారు. దీని లోపల ఎలిమెంట్ ఉంటుంది. ఏముంటుంది దీని లోపల? ఎలిమెంట్ ఉంటుంది. ఎప్పుడైనా కొత్త సోల్డరింగ్ రాడ్ తీసుకున్నప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలంటే దీన్ని ఫైల్ చేయాలి. ఈ టిప్ని ఈ ఫైల్ తీసుకొని ఈ టిప్ని బరువు చేయాలి. చేస్తే ఏంటంటే ఏమవుతుంది? మనం లెటర్ని పట్టుకోవడానికి టిప్ నీట్గా తయారు. ఓకేనా? ఈ టిప్ని రెడీ చేసుకున్నావా? ఇప్పుడు రిపీట్ చేద్దాం. జాగ్రత్తగా ఉండాలి. సోల్డరింగ్ లెడ్, ఇది లెడ్ టీన్ ఉంటుంది. ఈ సోల్డరింగ్ ఐరన్. ఇప్పుడు మీరు అడిగింది ఏంది? ఇక్కడ చిక్కరు బిక్కరుగా ఉన్నటువంటి దీన్ని ఏం చేయాలని. ఇప్పుడు దీన్ని నిన్న ఇందాక గీక్కున్నాం. నీట్గా గీకిన తర్వాత పేస్ట్ ఇలా ఉంచాలి. ఉంచిన తర్వాత ఒక హీట్ ఎక్కిన తర్వాత ఇంకా ఎక్కలేదు. వాసన చూసినట్లయితే వాసన వస్తుంది. వాతావరణం ఇది సోల్డరింగ్ ఎంత అని మీరు అడగచ్చు. 25 వాట్స్. ఎంత ఇది? 25 వాట్స్ సోల్డరింగ్ కార్డ్. అది వస్తుందా? పొగ వస్తుందా? పొగ వస్తుందా? ఎంత వేడికి అంత సోల్డరింగ్ బాగా వస్తుంది. ఇప్పుడు వైర్ బయటకు వచ్చినాయా? చూడండి ఇక్కడ దగ్గర చూడండి. సోల్డరింగ్ పెడితే ఇందాక మీరు అడిగింది ఏంటి? వైర్లు బయటకు వచ్చేస్తున్నాయని కదా. అవును సార్. ఇప్పుడు ఈ సోల్డరింగ్ రాడ్ ఇట్లా చేస్తే వస్తాయి బయటికి? రావు సార్. క్లియర్ సార్. చేద్దాం అందరూ? చేద్దాం సార్. ఇప్పుడు చేసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే సోల్డరింగ్ చేసేటప్పుడు స్టాండ్ అని పెట్టాలి. ఓకేనా? ఇంకొకటి చెక్ చేసుకోవాలి. కరెంట్ వస్తుందో లేదా ముందు చెక్ చేసుకోవాలి. ఎందుకంటే లీకేజ్ కానీ ఉన్నట్లయితే షాక్ పోవడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? ఓకేనా? ఓకే సార్. చేద్దాం అన్నిటికీ. చేద్దాం సార్.
చేసింది. సోల్డర్ చేస్తున్నావా? ఇప్పుడు ఈ లైట్ వెలిగిద్దాం. ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం పేస్ట్ తీసుకొని ఇప్పుడు కట్ చేయడానికి కూడా సులువుగా ఉందా? చేసామా కటింగ్? చేద్దామా? సోల్డర్ చేద్దామా? కొంచెం పేస్ట్ అలా పెట్టి బొమ్మగా వీడియో మళ్ళీ చెప్తుంది అలా ఏది నాలుగు కొట్టి చెప్పా ఈ రెండు వైర్లు దాంట్లో పెట్టు. దాంట్లో సోల్డర్ ఆల్రెడీ ఉంటుంది, జస్ట్ ఊరికి పెట్టిస్తుంది. ఓకేనా? ఓకే సార్. ఓకే అది చెప్పారా ఎక్కడ సోల్డర్ చేయాలో చెప్పారా? 1 2 3 స్టార్ట్. ఉంది స్విచ్ ఇంకొకటి అయితే ఇంకొకటి దీన్ని ఇక్కడ పెట్టుకో, అలా పెట్టుకో, పెట్టు, మళ్ళీ పెట్టు. ఇది నాకేద్దాం, ఉన్నా సరే పెట్టు. స్విచ్ ఇక్కడ లైట్ ఉంది కాబట్టి ఎరగట్లా, అదే చీకటి వస్తుంది.
చీకటి రాగానే బల్బు ఆటోమేటిక్గా వెళ్తుంది. మళ్ళీ ఉదయాన్నే సూర్యుడు వస్తాడు. సూర్యుడు వస్తే ఏమవుతుంది? మళ్ళా సూర్యుడు అస్తమిస్తాడు. బల్బు ఆటోమేటిక్గా వెళ్తుందా? సూర్యుడు వస్తాడు ఉదయాన్నే. ఓకేనా? ఇప్పుడు వెలుగు వచ్చింది. ఇప్పుడు అదొకటి. ఇంకోటి